నాగసారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిర్దల్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BB7 అని చెప్పి పోస్టర్ లో వేసుకున్నావు. కాన్సెప్ట్ ఒప్పుకుందా నీకు? అరే ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరమయ్యా బాబు. విను, క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ లో పెట్టుకోపోయి. అనవసరం ఆన్సర్ చెప్పు. సరే చెప్తాడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకన్ వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ బట్ వి డిడ్ంట్ రెస్పెక్ట్ ఇట్. అంతే. అయిపోయిందా? అవ్వలేదు. ఏంది ఆంకర్ మిగిలిన పద్దాకలా ఉండరు నిమిషం వెళ్ళిపో దిగా కూర్చోపు కాసేపు మాట్లాడుకుందాం అన్న. సరే ఇంకోటి దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఇంకోటి చెప్పనా అన్న, నువ్వు బిగ్ బాస్ లెవెల్ ఎవరన్నా బేసిక్ గా? సందీప్ ఫస్ట్ హౌస్ మేట్. ఓకే, అది గర్వంగా చెప్పినప్పుడు ఇంకోటి కూడా అన్న, ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ ఈయనే. ఎవరి వల్ల? అనవసరం. ఎవరి వల్ల? ఈయన వల్ల. ఈయనే నామినేట్ చేసిండు. ఒక్కసారి ఒక్కసారి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. చూసావా? కాన్ఫిడెన్స్ పెరిగి సినిమా లాగా వచ్చింది. ఇంకేంటే అంతే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేశానండి. ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నాకు ఈయనే. అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు, ఓకే అక్కడే ఉండి పర్లేదు సార్, సారీ ఇబ్బంది పెట్టాను. నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ BB7 మేల్ కంటెస్టెంట్ ఈయన వేయండి. ఈయన మనం వాడుకోవాలి. ఎలిమినేటెడ్ బై తేజాని కింద వేయండి.